ధన్యవాదాలు అధ్యక్ష. మనం బడ్జెట్లో సమావేశాలు జరిగినప్పుడు దీని మీద చర్చించుకునే అవకాశాలు ఇంకా మిగతా విషయాలు పడినప్పుడు అటు కానీ ఇటు కానీ వాటికి ప్రాధాన్యత ఇస్తూ ఈ విషయాన్ని ఇవాళ రియల్ ప్రొఫెషన్లో మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. దయచేసి ప్రభుత్వాన్ని ఒక ఆలోచన చేసుకోవాలి. బడ్జెట్ పెట్టే ముందు మా సభ్యులు అడిగింది ఒకటే, మీరు ఏదైతే బడ్జెట్ కేటాయింపులు చేశారో ఆ కేటాయింపుల్లో మీరు చెప్తున్న లెక్కలు, మీరు చెప్తున్న మాటలు ఎక్కడా కనిపించట్లేదు. మాకు వచ్చి మీరు చెప్తారంటే మా నోటి మాటలు చెప్తే అది లెక్కల్లో కాదు, ఏదైతే మీరు బడ్జెట్ ఇస్తారో మా బుక్ ఆ పుస్తకంలో అది కనిపించాలి అని చెప్పి సూటిగా మా సభ్యుడు అడిగారు అధ్యక్ష. మేము కూడా అది అడుగుతున్నాం, నేను కూడా అది అడుగుతున్నాను ఈ సభ నుంచి. దయచేసి అంకిలి గాడి కాకుండా వాస్తవత్వం ఏదైతే మీరు 3,32,205 కోట్ల రూపాయల బడ్జెట్ మీరు ప్రవేశపెట్టారో దాంట్లో డెఫిసిట్గా మీరు 75,000 కోట్లు వచ్చి ఫిజికల్ డెఫిసిట్, అలాగే 22,000 కోట్లు రెవెన్యూ డెఫిసిట్ని మీరు చూపెట్టారు. ఇది వాస్తవం. దాన్ని ఏ రకంగా మీరు రికవర్ చేసుకుంటారని అడిగితే దానికి వచ్చి మీరు వచ్చి బుల్డోజ్ చేయడం ప్రయత్నం చేస్తారు. ఇది ఇవాళ బుల్డోజ్ చేయొచ్చు, రేపు బుల్డోజ్ చేయడం అవదు. ఎందుకంటే వచ్చే సంవత్సరం మళ్ళీ ఇదే సమావేశంలో మీరు మళ్ళీ పాత లెక్కలు చూపెట్టి చెప్పాలి. అప్పుడు చెప్పినప్పుడు వాస్తవాలు తెలుస్తాయి. దయచేసి నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని అడుగుతుంది ఏంటంటే వాస్తవ విషయాలు చెప్పండి. ఎందుకంటే ఇందాకే చెప్పారు ఏదో పంజాబ్ నేషనల్ బ్యాంక్ అని, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా చెప్పారు. ఓకే బ్యాంక్ ఆఫ్ బరోడా చెప్పారు. నేను చెప్తాను కేంద్ర ప్రభుత్వం తాలూకా నివేదిక ప్రకారం ఇవాళ ఆంధ్ర రాష్ట్రం 22వ స్థానంలో ఉంది. దేంట్లో? రెవెన్యూస్లో, జిఎస్టీ కానీ వసూలులో కానీ ఓన్ రెవెన్యూస్లో 22వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. ఇది వాస్తవంగా చెప్పండి. ఇది నేను చెప్పింది మొత్తం చెప్పండి. ఇదే కాదు, కాగ్ రిపోర్టు నేను చెప్పింది కాగ్ రిపోర్టు 9 నెలల కాలంలో 22వ స్థానంలో ఉన్నది కాగ్ రిపోర్టు. ఇదే పేపర్లో చూపెట్టి కేంద్ర ప్రభుత్వం కాదు, ఇది మీరు చెప్తుంటే మేము ఇంకోటి అధ్యక్ష, దయచేసి మళ్ళీ మీరు అడిగితే మళ్ళీ మీరు ప్రతి ప్రశ్నకి ఆన్సర్ చెప్పాలి. నేను చెప్పొచ్చాను అడుగుతాను. మీరు ఇందాక అన్నారు, మీరు అది ఇచ్చిన చేసుకుని మీరు మాట్లాడుకోండి, అభ్యంతరం లేదు, నేను కూర్చుంటాను. పంపండి, అది ఎక్కడ ప్రింట్ అయిందో చూద్దాం ఒకసారి అనేటువంటి తప్ప వేరే ఉద్దేశం కాదు. దయచేసి సార్, నేను చెప్పాను మీకు సాయంత్రం 7 గంటల వరకు కూడా దీని మీద రిప్లై చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఎంతసేపు వాకౌట్ చేసే ఆలోచన మాత్రం మీరు పెట్టుకోవద్దండి. దయచేసి మీరు ఎంతసేపు మాట్లాడతారో ఏం అడుగుతారో అడగండి. మీరేదో రెవెన్యూ తగ్గిపోయింది అని అన్నారు. 2 ఎగ్జాంపుల్, గతంలో కన్నా రెవెన్యూ 24% ఎక్సైజ్ లో పెరిగింది, 33% మైనింగ్ లో పెరిగింది. ఎందుకు పెరిగింది? రాత్రికి రాత్రి ఏమన్నా మైనింగ్ పెరిగిందా, లేకపోతే తాగే వాళ్ళు పెరిగారా? ఆ డబ్బులు పక్కకు పోయేది మానేసి ఖజానాలోకి రావడం మొదలైంది. ఎక్కడ తగ్గింది? అందుకే ఆ పేపర్ ఏదో చైర్మన్ గారి ద్వారా మాకు పంపించండి. హలో అధ్యక్ష, ఫైనాన్స్ మినిస్టర్ గారు సమయం పాటించట్లేదు. ఊరికి ఆవేశం పోతాను. నేను చెప్పింది కాగ్ రిపోర్ట్. దయచేసి ఓపిక ఉండాలి. నేను వినడానికి మీ సభ్యులు మాట్లాడి ఓపిక ఉంది కదా, ఓపిక ఉండాలి. ఇది ప్రతిపక్షానికి పాలకపక్షానికి ఫైటింగ్ కాదు. ఇది రాష్ట్ర ప్రయోజనాల గురించి ఇంతమంది రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలు సమీక్షిస్తున్నారు, చూస్తున్నారు. వాస్తవం మీరు చెప్పింది అమాయకుల ప్రజలు నిజమేది టీవీ ద్వారా చూస్తున్నారు. దయచేసి ఆలోచించేయండి. ఇవాళ నేను చెప్పింది కాగ్ రిపోర్ట్ కాదు. నేను మీకు అబద్ధం చెప్తాను, మీరు ఓకే, అప్పుడు ప్రజలు మమ్మల్ని హర్షిస్తారు, ఇగో అబద్ధం చెప్పారని. ఓకే, అది కాదు. నేను అడుగుతుంది అంటే స్ట్రైట్గా ఏ రకంగా ఈ 3 నెలల కాలంలో మీరు వచ్చి మీకు వస్తున్న రెవెన్యూ 75,000 కోట్లు కాకుండా 1,15,000 కోట్లకి తీసుకెళ్తారు. ఏ రకంగా వస్తుంది? అది సాధ్యమా అని అడిగాము. అది
మరి మీ దగ్గర పాత మంత్రం ఉంటే పొట్టంటే ఓకే, అంతే. మాకేం అభ్యంతరం లేదు. మాకు కావాల్సింది రాష్ట్ర ప్రయోజనం. మీరు అనుకున్న 1,20,000 కోట్లు సాధించండి, సంతోషం. కానీ అసాధ్యం. ఎలాగా అబ్బిటి ఎలాగా 10 నెలల కాలంలో రండి, 2 నెలల కాలంలో వస్తుంది. 2 నెలల కాలంలో ఏమై వస్తుంది, ఎలా వస్తుంది సార్? కాబట్టి పోతే మంచిది కాపీ ఇస్తాను. సార్. అరే చూసి దానికి రిప్లై చెప్పాలి కదా. మీరు ఏ కాగ్ రిపోర్టో ఒకసారి పంపించండి సార్. మీరు పేపర్ చూపించిన తర్వాత ఇక్కడికి పంపడానికి ఎందుకు సార్ ఇంత సమయం మీకు? ఇఫ్ ఇట్ ఇస్ అ కాగ్ రిపోర్ట్, లేదు పలానా ఇయర్ కాగ్ రిపోర్ట్ లో పలానా పేజీ అని చెప్పండి, నేను చూసుకుంటాను. అది నిజమైతే నిజమని చెప్తాను, కాదంటే నిజం కాదండి సత్యబాబు గారు అని చెప్తాను. సార్ ఇదేంటి సార్ ఇది? సార్ ఇది మిస్లీడింగ్ ది హౌస్ సార్. ఇది సార్ మిస్లీడింగ్ ది హౌస్ సార్. సార్ ఇది మిస్లీడింగ్ ది హౌస్ సార్. చైర్మన్ గారు దిస్ ఇస్ మిస్లీడింగ్ ది హౌస్. కాపీ ఇవ్వండి సార్, కాపీ నాకు ఇవ్వండి సార్. మాకు చెప్పాక ముందుకు వెళ్ళమనండి సార్. సార్ చైర్మన్ గారు ఒకటి, ఇది లైవ్ ఉంది ప్రజలకి. ఇప్పుడు చూసిన వ్యక్తి మళ్ళా గంట తర్వాత నేను రిప్లై చేసేటప్పుడు చూస్తాడో లేదో తెలియదు సార్. వీళ్ళు ఇంత స్వీపింగ్ రిమార్క్స్ చేసినప్పుడు ఐ ఓన్ ఎ రెస్పాన్సిబిలిటీ టు ది పీపుల్. ఆ కాపీ ఏదో పంపండి, ఏ కాగ్ రిపోర్టు ఏ ఇయర్ది ఏ పేజ్ లో ఉందో చూడండి. భయపడుతున్నారు ఎల్ఓపి గారు, ఎందుకంత భయపడుతున్నారు? పంపించండి కాగితం. నేను అడిగేది ఒకటే సార్, కాగ్ రిపోర్ట్ ఉందా లేదా ఎల్ఓపి గారు సార్? మీ చేతిలో ఉందా లేదా? రిపోర్ట్ ఉందా లేదా? రిపోర్ట్ మీ చేతిలో ఉందా లేదా సార్? రిపోర్ట్ ఉందా లేదా? ఎస్ ఆర్ నో? రిపోర్ట్ చేతిలో ఉందా లేదా? ఎస్ ఆర్ నో? కొట్టగారు సార్, చైర్మన్ గారు నా రిక్వెస్ట్ నా చేతికి ఇవ్వండి, నేను సార్ నా రిక్వెస్ట్ ఒకటి. వారు కాగ్ రిపోర్ట్ గురించి మాట్లాడారు, విన్నాము. ఆ తర్వాత వేరే సబ్జెక్టులకు వెళ్ళారు అంటే ఆ పేపర్తో ఇంక అవసరం లేదు. దయచేసి ఆ పక్కన పెట్టిన పేపర్ని ఏదో మాకు పంపించండి. ఆ కాగ్ రిపోర్ట్ ఏదో చూస్తాము. నిజమంటే అవునండి సత్యబాబు గారు మేము చూడలేదు ఈ కాగ్ రిపోర్ట్ ని, ఒకసారి చూసి కరెక్ట్ సరిగ్గా మీరే కరెక్ట్ అని చెప్తాను. లేదు తప్పైంది అని అంటే సత్యబాబు గారు ఈ ఫిగర్స్ కరెక్ట్ గా ఉన్నట్లేవు వెరిఫై చేయండి. పేపర్ పంపించడానికి ఎందుకు సార్ ఇబ్బంది? వెన్ యూ హస్ కోటెడ్ దట్ పేపర్, ఆ పేపర్ పంపించడానికి ఇబ్బంది ఏంటి సార్? ఇది సార్ పేపర్ ఉందా లేదా? వారు కోట్ చేసింది నిజమా కాదా? పేపర్ ఉంటే నాకు పంపించండి ప్లీజ్. ఎల్ఓపి గారు బయట వచ్చారు. అది లేకుండా ఏ రకంగా ఎల్ఓపి గారు ఏంటి అధ్యక్ష? ముందు బాసు కూర్చో, పంపిస్తాను. ఎందుకు కాబరా? నేను అన్ని పంపిస్తాను. అబద్ధాలు చెప్పే అవసరం లేదు మాకు. ఆయనలాగే నేనే బట్టి చెప్పను అబద్ధం. నేను అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు మాకు. కూర్చో ఏంటి ఎందుకంత తొందర? కూర్చోండి. మాట్లాడుతున్నారు కదా, బుధాలు చదువుకుంటారు, బుధాలు చదువుకుంటారు, వాస్తవాలు చెప్తారు, బుధాలు చదువుకుంటారు. చూసారండి ఇది నేను టైం ఇచ్చాను. మీరందరూ ఎందుకు కూర్చోండి? ఏంటండి ఇది? ఏంటిది? కాదు ఏంటిది? కాదు అధ్యక్ష ఇక్కడ గౌరవనీయులైనటువంటి ప్రతిపక్ష నాయకులు కానీ గౌరవనీయులైనటువంటి ఆర్థిక మంత్రి గారు కానీ ఇద్దరు కూడా లెజిస్లేచర్ ప్రొసీజర్లో అనుభవం లేదు అధ్యక్ష. ఎందుకంటే నేను కూడా చాలా కాలం లెజిస్లేచర్లో పనిచేశాను.